నమస్తే వెల్కమ్ టు రియల్ న్యూస్. ఏపీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్. విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు, వైసీపీ నుంచి. కానీ అసలు ఈ లిక్కర్ స్కామ్ మొదలైంది ఆయనతో. ఆయన వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్లే పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేయడం మొదలైంది. మరి ఆ కేసు నుంచి బయటపడాలని అది ఆ విధంగా ఆ రోజు ఆయన బయటపడ్డారా, లేదు అంటే ఆయన రీజన్ ఏంటో తెలియదు. కానీ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికే కేసు రావడం, ఈడీ అధికారులు వెళ్ళి ఇప్పుడు ఆయన విచారించడం జరుగుతుంది. ఏంటి అసలు ఇప్పటి వరకు ఒక పార్ట్ మాత్రమే మనం చూసాం. ఇప్పుడు విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఇంకెన్ని విషయాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇంకొక పార్ట్ మనం చూడబోతున్నామంటారా? మీరేం చెప్తారు? అంటే ఈరోజు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకాశ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఇట్లా ఆ కేసులో ప్రధాన ఎక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, అదర్ దాన్ విజయసాయిరెడ్డి మిగిలిన వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. విజయసాయిరెడ్డి గారే ఇందాక మీరు చెప్పినట్టుగా బహుశా నేను అనుకోవటం ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. కానీ విచారణ జరిపే క్రమంలో ఆయన ఇచ్చిన సాక్ష్యాలు కీలకంగా ఉపయోగపడ్డాయి అని చెప్పని అనుకుంటున్నాను. ఆయన అప్రూవర్గా విచారణకు సహకరించినట్టుగా మనకు అర్థమైంది గతంలో. ఇప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ సందర్భంగా కూడా నాటి సంఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తి, ఆల్రెడీ కేసులో అక్యూజ్డ్గా నమోదు చేయబడ్డ వ్యక్తి, నాడు మద్యం పాలసీ రూపకల్పనలో తన ఇంట్లోనే సమావేశం జరిగిందని చెప్పని ఆయన చెప్పాడు. అక్కడ సమావేశం జరిగింది అని చెప్పని విచారణ సంస్థ కూడా ధృవీకరించుకుంది. ఒక ప్రభుత్వ పాలసీ రూపకల్పన అనేది ప్రభుత్వ సచివాలయంలో జరుగుతుంది, క్యాబినెట్ లో చర్చకు వస్తుంది, ఆమోదం పొందుతుంది, అసెంబ్లీలో చట్టరూపం దాల్చుద్ది. అటువంటిది ఈ డే టు డే పాలనా అఫైర్స్ తో ఏమాత్రం సంబంధం లేని ఒక రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఇంకొక లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి, నాటి ముఖ్యమంత్రి పిఏ ధనుంజయ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, నాడు ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్ రాజకాశ్ రెడ్డి, ఒక డిస్టిలరీ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఒక రాజ్యసభ సభ్యుడింట్లో సమావేశం అయ్యి ప్రభుత్వానికి ఎటువంటి మద్యం పాలసీ ఉండాలి అని చెప్పని వీళ్ళు చర్చించి వీళ్ళు ఒక పాలసీ రూపకల్పన చేస్తే దాన్ని ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది. ప్రభుత్వానికి పార్టీకి కూడా డబ్బు సమకూరే పాలసీ రూపకల్పన చేయమని ముఖ్యమంత్రి ఆదేశించాడని రాజకాశ్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చున్నాడు. ఇంకా ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టకపోవటం విచిత్రం. ఎందుకంటే ప్రభుత్వం అయింది, పాలసీ రూపకల్పన చేసింది ఆయన. ఆ పాలసీ మాటున ఈ డబ్బు వసూళ్ల ప్రక్రియ కొనసాగింపజేసే వాసుదేవ్ రెడ్డిని నియమించింది ఆయన. డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అధినేతగా ఆయన నియమించింది ఆయన. అప్పటి వరకు అమల్లో ఉన్న మద్యం పాలసీని తీసేసి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది ఆయన. ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా పాలసీ రూపకల్పన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన అదాన్ డిస్టిలరీస్ కంపెనీ. సహజంగా ప్రభుత్వానికి వెండర్గా ఉండాలి అని అంటే ఆ సప్లయర్స్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఇంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ చేసిన నేపథ్యం ఉండాలి, వాళ్ళ బ్రాండ్స్ సో అండ్ సో క్వాలిటీ అష్యూరెన్స్ పొందుండాలి. ఇటువంటి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది. కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. మద్యం పాలసీ రూపకల్పన జరిగిన తర్వాత రిజిస్టర్ అయింది కంపెనీ అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ. ఆ కంపెనీకి తన అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి ద్వారా 100 కోట్ల రూపాయలు ఫండింగ్ నేనే చేయించానని విజయసాయిరెడ్డి చెప్పున్నాడు. అంటే ప్రభుత్వ పాలసీ రూపకల్పన జరిగిన తర్వాత ఒక కంపెనీని రిజిస్టర్ చేసి ఎవరి దగ్గర డబ్బులు అప్పు తీసుకొచ్చి వీళ్ళకి డిస్టిలరీ లేకపోతే ఎస్పీవై రెడ్డి గారికి సంబంధించిన ఎస్పీవై ఆగ్రో ఆ డిస్టిలరీలో వీళ్ళు మద్యం అక్కడ తయారు చేయించి ఎంత మద్యం సరఫరా చేశారో తెలుసా? 1600 కోట్ల రూపాయల మద్యం. మరి ఎలా చేయగలిగారు? ఎవరు ఆదేశాలతో ఎవరు ఆశీస్సులతో చేయగలిగారు? ఇవన్నీ ఆల్రెడీ ఇప్పటికే విచారణ జరుగుతున్న క్రమంలో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ వేల కోట్ల రూపాయల వసూళ్ల డబ్బు, కొన్ని 100 కోట్ల రూపాయల బంగారం కొనుగోళ్లు పేరిట ఇన్వాయిస్లు చూపించారు. అనిల్ చోక్రా అని చెప్పని ఒక ముంబై హవాలా వ్యాపారి, అతను సూట్ కేస్ కంపెనీలు సృష్టించి వాటి ద్వారా మనీ లాండరింగ్ చేయడంలో నిష్ణాతుడు అని చెప్పని ఇప్పటికి పలు దఫాల పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలు పాలై ఉన్న వ్యక్తి. అతని ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడి ఇవన్నీ సిట్ ఆల్రెడీ నిర్ధారణ చేసింది. సిట్ ద్వారా నిర్ధారణ అయ్యి ఉన్న అంశమే కాబట్టి ప్రైమా ఫేసీ ఉంది, ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగప్రవేశం చేసింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు సిట్ విచారణలో విజయవాడ జైలుకి గుంటూరు జైలుకి విచారణ పరిమితమైంది. ఇప్పుడు ఈడీ కేసుల్లో కనుక అరెస్టులు జరిగితే ఏకాఏకిన తిహార్ ప్రమోషన్ వస్తుందన్నమాట. మామూలుగా రాజకీయాల్లో ఉన్న నాయకులు కదా వీళ్ళంతా. ఓ ఎంపీపీ అయితే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ ఎంపీ కావాలన్న కోరికలు ఉంటాయి. ఎమ్మెల్యే అయితే అమరావతిలో,
ఎంపీ అయితే ఢిల్లీలో. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా తొండముదిరి ఓసరవెల్లుగా మారినట్టుగా చిన్న నేరస్తులు పెద్ద నేరస్తులుగా మారి వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల్లో భాగస్వాములు అయ్యి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వీళ్ళ ప్రమేయం నిర్ధారణ అయ్యే సాక్ష్యాధారాలు ఆల్రెడీ సిట్ సేకరించింది కాబట్టి ఆ సేకరించిన సాక్ష్యాధారాలని వీళ్ళ ఇళ్లలో జరిపిన దాడుల్లో వాళ్ళని విచారించి క్రాస్ చెక్ చేసుకొని వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించుకొని ఇప్పుడు ఈడీ కేసులో కనుక వీళ్ళు అరెస్ట్ కావడం జరిగింది అని అంటే మనం గతంలో ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళని కూడా చూసాం మనం. కాబట్టి ఈ కేసులో మిథున్ రెడ్డి 72 రోజులకి బెయిల్ దక్కింది. 72 రోజులైనా జైల్లో అని కొంతమంది అన్నారు, 72 రోజులు జైల్లో ఉన్నాడు అన్నారు. ఇప్పుడు ఈ కేసులో కనుక అరెస్ట్ అవడం జరిగింది అని అంటే ఇక ఖచ్చితంగా అరెస్టు కావడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఆల్రెడీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సేకరించింది కాబట్టి పైగా ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరకు వచ్చిన డబ్బుల్ని ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు అని చెప్పని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాదే, ఈ అభ్యర్థులు నెగ్గితే ముఖ్యమంత్రి అయ్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదే, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థిత్వాలు ఖరారు చేసింది, బీఫామ్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకి డబ్బు పంపిణీ చేయబడింది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పంపిణీ చేయబడింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ తలుపు తట్టేది జగన్మోహన్ రెడ్డిదే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏమవసరం, అతను పార్టీ అధ్యక్షుడు కాదు, ఎవరు ఆర్డర్స్ మీద పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ మీద. ఆ అభ్యర్థులు నెగ్గితే ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది, పాలసీ జగన్మోహన్ రెడ్డి తయారు చేసింది. వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు తన ప్రభుత్వ హయాంలో ఇంత అక్రమాలు అవినీతి చోటు చేసుకుంటుంటే కళ్ళ ముందు ఇన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటే నాకు తెలియదు అన్నా కూడా చెల్లుబాటు కాదు. కాబట్టి ఖచ్చితంగా అంతిమ దోపిడీదారుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవడం ఖాయం. ఇవాళ ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా ఈ డబ్బుని కూడా ట్రాకింగ్ చేయబడే ఉంటుంది ఇప్పటికీ. కాబట్టి ఈ విచారణ ఇప్పటివరకు చాలా రకాల ప్రశ్నలు, చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుద్ది? ఓ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, మిథున్ రెడ్డో, రాజకాశి రెడ్డో వీళ్ళకు విచారణ పరిమితం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి పిఏ, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి. పైగా ఈ కేసు జరిగిన క్రమం ఒకసారి చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీల మీద రైడ్ చేశారు. అక్కడ దొరికిన ఆధారాలు బేస్ చేసుకొని చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి కంపెనీల మీద దాడి చేశారు. అక్కడ దొరికిన ఆధారాల మీద బేస్ చేసుకొని సునీల్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అతనితో పాటు జైల్లో ఉన్న జైల్మేట్ అతనికి సంబంధించిన కంపెనీల మీద రైడ్ చేశారు. వైఎస్ అనిల్ రెడ్డి పిఏ మీద రైడ్ చేశారు. అతను వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి మీద దాడి చేశారు. నాడు ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ మినిస్టర్ నారాయణస్వామిని విచారించారు. నారాయణస్వామి అంతా పైవాడిదయ్యా అన్న అంట. ఉప ముఖ్యమంత్రి కంటే పైవాడు ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి. కాబట్టి ఇన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, విచారణలో దొరికిన సాక్ష్యాధారాలు జగన్మోహన్ రెడ్డి వైపు వేళ్లు చూపబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కూడా జరుగుతున్న విచారణ ఖచ్చితంగా అంతిమ దోపిడీదారుడైన జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టే దిశగా అడుగులు పట్టడం ఖాయం అనేది మనకు ఒక స్పష్టతనిస్తూ ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.